నా పేరు ప్రవీణ్. అల్లు అర్జున్ అరెస్ట్ అంటున్నారు, ఎట్లా అనిపిస్తుంది? అరే బాగా అనిపిస్తుంది భయ్య, కానీ ఆయన మా కోసం జైలు పోవడం అంటే బాగా ఉంది. ఆయన మా కోసం మూవీ మేము మూవీ లేట్ అయిందంటే మేము బాధపడతామని ఆయన కాలు ఇరిగినా కూడా వచ్చి మూవీ తీసిండు. ఆయన అంత పెద్ద హీరోకి మనం జైలు పంపిస్తే ఎట్లుంటా నాకు బాధ అనిపిస్తుంది కదా. అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఉంటాం కానీ ఒక టాక్ నడుస్తుంది, రేవంత్ రెడ్డి గారు ఉన్నాడు కదా వేస్ట్ ఎమ్మెల్యే సీఎం అయినా నాకు పర్వాలే, కానీ అల్లు అర్జున్ని అది ఇది మాట్లాడుతున్నావు ఆయన వల్లనే జలిగిండు. అల్లు అర్జున్ జలికొచ్చినాకో ఉండడు కూడా, ఉంటే ఉన్నామన్నా లేకపోతే లేదు సీదామాట. అల్లు అర్జున్ జోలికి రావద్దు. అల్లు అర్జున్ ఒక కోట్ల మందికి హీరో, ఆయన లేకపోతే ఏమేమి చేస్తారో తెలియదు. ఆయన ఒక హీరో, ఆయన జోలికి రావద్దు ఎవరు. మా హీరో ఏం చేయలే, పోలీసు వాళ్ళని కూడా చెప్పాను, కానీ అది తప్పు చూపెట్టాడు. అన్న రేవంత్ రెడ్డి ఆడు వేస్ట్ ఆడనా, నువ్వు ఆయన మాటలు పట్టించుకోవద్దు. అసలుకి ఆయన చిత్తకుండా ఆడు ఏం చేయడు. కేసీఆర్ ఉన్నప్పుడైనా మంచిగా ఉండే, రేవంత్ రెడ్డి ఆడు వచ్చిండా అన్నీ నాశనం అయిపోయినాయి. అన్నీ నాశనమైనా, హాస్టల్స్ పోయినాయి, స్కూల్లో సౌకర్యం లేదు. చూస్తుంటాను టీవీలో ఏమేమి జరుగుతుంది ఏంటి, ఏమేమి వార్తలు చూస్తుంటాను. ఇప్పుడు వాళ్ళు ఎంతో కష్టపడి ఇల్లులు కట్టుకుంటే ఇల్లులు గులగొట్టి ఇల్లులు ఇస్తా అది ఇస్తా నూనెందన్నా ఉన్న ఇల్లులు గులగొట్టడం ఎందుకు? అంతే కదా, వాళ్ళు కష్టపడి ఎంతో కొంత ఇల్లు కట్టుకుంటే గులగొడతా అంటే ఏందన్నా ఇంకా ఇల్లు ఇస్తా ఉంటాయి మీనికెళ్ళి. ఫస్ట్ బస్సు ఫ్రీ చేసిండు కదా, బస్సు ఫ్రీ ఎందుకు చేసిండో అన్న. బస్సు ఫ్రీ చేయడం వల్ల ఎంతమంది చనిపోయారు. బస్సు ఫ్రీ ఎందుకు చేయడం, ఉన్నట్లే ఉండే కదా, 20 రూపాయలే కదా, 20 రూపాయలు దానికి ఎవరు తక్కువ అంచనా వేయరు కదా. దానివల్ల ఎంతమంది ప్రాణాలు పోయినాయి. అందుకోసమే 6 పథకాలు వదిలేసాయి. బస్సు ఫ్రీ ఎందుకు చేసిండు? బస్సు ఫ్రీ చేసినప్పుడు ఆ బస్సు ఎందుకు ఫ్రీ చేయాలన్న అందరు ఇప్పటిదాకా 4-5 ఆడవాళ్ళు చనిపోయిండ్రు. ఇంత చిన్న వయసులో ఇవంతా తెలుసా నీకు? ప్రభుత్వం ఏం చేస్తుంది, పాలన ఏం నడుస్తుంది? అది వార్తలు ఫాలో అవుతుంటావు? వార్తలు అప్పుడప్పుడు చూస్తానా. ఏంటి మరి మీ అల్లు అర్జున్ హీరో తప్పు చేయలేదు నువ్వు అంటున్నావు, ప్రభుత్వం తప్పు చేసాడు పోలీసులు అంటున్నావు. ఇగో అన్న, ఇప్పుడు పోలీసులు చెప్పినప్పుడు ఆ లిస్టులో అసలుకి ఆయన తప్పు లేకుండే, ఆయన వచ్చిండు అయిపోయింది. వాళ్ళు ఆల్రెడీ పోలీస్కి చెప్పారు, పోలీస్ చెప్పేసి అది మొత్తం పెట్టుకున్నా తర్వాత వచ్చినాక అలా జనాల వల్ల మొత్తం రిష్ అయ్యి ఆమెకు అట్లా అయింది. అట్లా అయినందుకు ఇప్పుడు ఈయన జైలుకి వెళ్ళాడు కదా, జైలుకి వెళ్ళి ఆయన తప్పులే అని చెప్పుకుండు కదా, అలాంటప్పుడు వదిలేయాలి కదన్న. మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ఎందుకు పోయింది? అదే ఆయన రేవంత్ రెడ్డి తప్పుతోటి మళ్ళీ ఈయన ఎందుకు తప్పులే ఇరికాని? అసలు ఆయన కదా తప్పు. ప్రభుత్వం సరిగా చర్యలు తీసుకోలేదు, పోలీసులు సరిగా పెట్టలేదు. పోలీసులే సరిగా పెట్టలేదు. పోలీసుల చర్య ఆయన చెప్పిండు కానీ ఇంకా చేయలేరు వాళ్ళు. అందుకోసమే ఇప్పుడు పోలీసులో తప్పు ఉంది, గవర్నమెంట్ తప్పు ఉంది. ఎవరు తప్పు ఉంది అనుకొచ్చాడు? గవర్నమెంట్దేనా? గవర్నమెంట్తో తప్పు ఉందన్నా. మీ హీరోది ఏం తప్పులేదు? మా హీరోది ఏం తప్పులేవు. ఉండొచ్చనా, ఆయన చెప్పేసి వచ్చిండు కదా, వాళ్ళు రాకపోతే ఆయన తప్పు ఏముంటా అన్న? ఒక మాట, ఆయన రాకపోతే ఆయన తప్పు ఉండదు. ఆయన ఇంత కష్టపడి మూవీ తీసిండు కాబట్టి ఫ్యాన్స్ కోసం బయటకు వచ్చిండనా, వచ్చినందుకు ఆయన జైల్లో వేసిస్తారా? అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళి కూడా దాడి చేసినట్టున్నారు కదా. అవునన్నా, ఆయన ఎంతో మంచోడు, ఆయన ఇంటికి వెళ్ళి దాడి చేయడం ఏందన్నా? బాధ అనిపిస్తుందా? అట్లా బాధ అనిపిస్తా అన్న, ఎందుకంటే ఆయన మంచోడనా. చూసినా సినిమా పుష్ప? చూసినానా, ఎట్లా అనిపించింది? మంచిగా అనిపించింది. ఆయనకి కాలు బాగాలేకపోయినా కానీ మన కోసం అని సినిమా తీసిండనా. సినిమా తీసినప్పుడు పాపులర్ అయిందా లే అని చూడడానికైనా వస్తాడా, వచ్చినందుకు అట్లా వేస్తాడా అన్న. ఎవరు చేశారు అట్లా? అవి ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎవరి కింద ఉంటే వాళ్ళదే ఉంటుంది కదా. ఏం చేసిండు మరి రేవంత్ రెడ్డి? ఇప్పుడు పోలీసు వాళ్ళకి చెప్పిండు కానీ చెప్పనట్లుగా చేసి జైలు వేయించిండు. ఏదో మీ హీరో రేవంత్ సీఎం పేరు పలకలేదని అంటారు, నిజమేనా? అందుకే చేసిరని అనుకుంటున్నారు సోషల్ మీడియా. అదే అన్న, సీఎం పేరు పలకపోతే అట్లనే చేసేసాను అంతే. ఉన్నమాట చెప్తారు కదా అన్న సోషల్ మీడియా కూడా. ఏం చెప్తావు నీ మాట, నీ నోటి నుంచి? నా నోటి నుంచి అంటే మా హీరోది అయితే ఏం తప్పు లేదన్న. మా హీరో తప్పు ఉంటే మా మాట కూడా మా హీరో దిక్కు ఉంటుంది. ఒకటే మాట, ఆయన తప్పు చేయడు, తప్పు చేయరు కూడా. ఫ్యాన్స్ చుక్కేగానే చాలా తగ్గేదిలే.
పుష్పరాజ్. మొన్న మేము షాప్కి పోయినప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటారు అల్లు అర్జున్ మీద అరుస్తుండే మస్తు కోపం వస్తుంది. కొట్టాలన్నంత కోపం వస్తుంది అన్న. అసలు ఆయన తప్పేం లేదు కదా, మళ్ళీ ఆయన ఎందుకు అంటారు ఎవరిని? అల్లు అర్జున్. ఆయన తప్పేం లేనప్పుడు ఆయన అనద్దు కదా. ఎవరు? రేవంత్ రెడ్డి అంటున్నా? మీకు ఎట్లా తెలుసు అంటున్నాను? న్యూస్లో చూసిన అన్న మొన్న. కోపం వచ్చిందన్న, మా హీరో తప్పు లేనప్పుడు ఆయన ఎందుకు అంటారని. హీరో తప్పు లేదు లేదు పోవడం తప్పంటారు కదా మా పోలీసులు కూడా అక్కడికి. ఆయన చెప్పే వచ్చిండు కదన్నా, మన పోలీసులో తప్పు ఉంటుంది, గవర్నమెంట్ తప్పు ఉంటుంది కదా. పోలీసుల తప్పు, గవర్నమెంట్ తప్పు ఉంటుంది. అల్లు అర్జున్ తప్పు లేదు. ఎట్లా అనిపించింది అల్లు అర్జున్ అరెస్ట్ చేసిరు కదా ఒకసారి? కోపం వచ్చిందన్న. అసలు మా హీరో తప్పు లేనప్పుడు మా హీరోని ఎందుకు అరెస్ట్ చేస్తారని. అరెస్ట్ చేయొద్దు. ఆయన డబ్బులు ఇచ్చి మళ్ళీ బెయిల్ మీదకి బయటికి కూడా వచ్చిండు, మళ్ళా కోర్టు ఎంత అడుగుతుండంట. మళ్ళా డబ్బులు ఎవరికి? వీళ్ళకి ఇచ్చిండు కదా, కుటుంబానికి ఇచ్చిండు 25 లక్షలు. కుటుంబాన్ని కూడా ఆదుకున్నాడు. ఎట్లా అనిపించింది అమ్మ? ఒక ఆమె చనిపోయింది కదా, సో అది మరి బాధ అనిపించింది, కానీ హీరోది కూడా కొంచెం తప్పు ఉందని అనిపించింది అంతే. అంటే ఎట్లా? ఏం తప్పు? అంటే ఆయన కూడా చూసుకోవాలి కదన్న, అంతే అంత పబ్లిక్లో ఆయనకు కూడా ఇది అవుతుంది కదా. ఏం చెప్తావు? రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ తప్పు చేశాడా చేయలేదంటే? చేయలేదన్న, కానీ ఇంకొకసారి రేవంత్ రెడ్డి మాత్రం అల్లు అర్జున్ జోలికి రావద్దు చెప్తున్నా. ఎందుకు వస్తాడన్న? ఆయన తప్పు లేనప్పుడు ఆయన ఎందుకు వస్తాడు? అల్లు అర్జున్ జోలికి రావద్దు. వస్తే ఏం చేస్తారు మరి? అసలు అల్లు అర్జున్ ఫ్యాన్స్ మొత్తం ఆడు ఉంటే మాత్రం కొట్టేస్తారన్న. అల్లు అర్జున్ అంటే తిడితే అల్లు అర్జున్ ఏమనొద్దు అనొద్దు. ఆయన తప్పు లేనప్పుడు ఆయన అనొద్దు కదా. తప్పు చేస్తే అరెస్ట్ చేస్తే ఆయన మీదకి అయితే పోవద్దు. మన ఇంటి మీద కూడా దాడి చేసిరట కదమ్మా? అవునన్న. కరెక్ట్ అట్లా చేసు? తప్పు అన్న. ఆయన ఆయన పిలుస్తే ఆయనకే తప్పు తెలుసుకొని వస్తాడు కదా, అట్లా దాడి చేయడం ఏమన్నా కరెక్టా?